రాని వారందరికీ, ఆరాధన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఒక మాట చెప్పాలని కోరుతుంటున్నాను. ఆరాధన సమయము, మనం మొదట్లో పాడే పాటలు ఇవన్నీ నిజంగా మనకెంతో ఆశీర్వాదకరమైనవిగా ఉంటున్నాయి. ఈ యొక్క పాటలలో, ఆరాధనలో పాలు పొందని వారు పొందే నష్టం ఏంటో తెలుసా? చాలా మార్లు మన సంఘాల్లో బలవర్తమానంకి వచ్చేటువంటి మనుషులు కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఏంటి మీ బలవర్తమానాలు ఎంతో కఠినంగా ఉంటాయి, మీరేంటి మూతి మీద కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే వారి హృదయము ఏమాత్రము చెప్పేటువంటి మాటలను అంగీకరించేది హృదయముగా ఉండదు. కారణం ఏంటో తెలుసా? ప్రేమైన సహోదరి సోడ, మొదట్లో పాడే పాటలు, ఆరాధన వర్తమానము, ఆరాధన చేసేటువంటి ఒక గొప్ప మేలేంటంటే మన హృదయములను ఎంతో సిద్ధపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి మన హృదయములను మెత్తనిదిగా చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మీరు మొదటి పాటలు విన్నప్పుడు, ఆరాధన వర్తమానం విని ఆరాధికులుగా మారినప్పుడు మీ హృదయాలు ఎంతో మెత్తనివిగా చేయబడతాయి, ఒక మంచి నేలగా సిద్ధపరచబడతాయి. కాబట్టి బలవర్తమానంలో చెప్పేటువంటి మాటలు అంగీకరించేటువంటి హృదయముగా చేయబడుతుంది, ఆ యొక్క గ్రహింపులోనికి వచ్చే హృదయముగా చేయబడుతుంది. కాబట్టి ఈ ఆరాధన పాటలు, ఆరాధన వర్తమానం, ఆరాధన కనుక మీరు మిస్ అయిపోయి డైరెక్ట్గా బలవర్తమానం మీరు వచ్చారనుకోండి, చెప్పేటువంటి మాటలు మీకు ఎంతో కఠినంగా అనిపిస్తాయి. చెప్పేటువంటి మాటలు ఈ దేవుడు ఎంత కఠినమైన వాడా అనేటువంటి తాత్పర్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాయి. మీరేమాత్రము అంగీకరించేటువంటి స్థితిలో ఉండలేరు. కనుక మనం ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం ఏంటంటే, ఆరాధన ముందే పాటలు పాడేదానికే రండి, ఆ పాటలు పాడండి. ఆ పాటల ద్వారా మీ హృదయం ఎంతగా ఉప్పొంగుతుందో ఆలోచించండి. ఆరాధన వర్తమానం వినండి. దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎంత మంచివాడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎలాంటి బలమైన కార్యాలు చేయగలడో ఆలోచించండి, ఆరాధించండి. అప్పుడు మీ హృదయము ఎంతో సిద్ధపరచబడిన హృదయముగా ఉంటుంది. కీర్తన గ్రంథకర్త కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తన 63లో కీర్తన గ్రంథకర్త ఇలాగంటూ ఉన్నాడు. కీర్తన 63 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములను నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఇక్కడ కీర్తన గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని గురించిన ధ్యానము. ఆ ప్రభు ఏం చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి ఎటువంటి మేలు నా జీవితంలో చేశాడు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఎలాంటి స్థితిలోనికి నన్ను తీసుకుని వచ్చాడు, ఇవన్నీ ఆయన ధ్యానిస్తున్నాడు. కాబట్టి ఆరాధన సమయం ఏంటి అంటే దేవుని గురించిన ధ్యాన సమయం, దేవుడు చేసే మేలులను ధ్యానించే సమయం, దేవుని కార్యాలను ధ్యానించే సమయం. అందుకని దావీదు అంటున్నాడు, నీ ఆలయంలో మేము నీ కృపను ధ్యానించితిమి. కాబట్టి ధ్యానించే సమయము ఆరాధన సమయం. కాబట్టి అలా ధ్యానించినప్పుడు ఈ కీర్తన గ్రంథకర్తకి ఏం జరిగిందంటే 5వ వచనంలో, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ద హార్ట్ విల్ బీ సాటిస్ఫైడ్. ఎంతో తృప్తితో హృదయం నింపబడిందంట, ఎంతో ఆనందముతో తన హృదయం నింపబడిందంట. కాబట్టి అలాంటి మెత్తనిదిగా చేయబడి, తృప్తితో నింపబడి, ఆ యొక్క సంతోషంతో నింపబడిన హృదయంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 6వ వచనం, నా జీవితకాలం అంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నేను చేతులెత్తేదను. కాబట్టి ఆయన ఒక తీర్మానం తీసుకుంటున్నాడు, నా జీవితకాలం అంతా నేను ఇలాగ ఉంటాను. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నీ జీవితంలో కూడా ఇలాంటి తీర్మానము కలగాలి అంటే, సంపూర్ణంగా నీవు దేవునికి అప్పగించుకోవాలి అంటే, నీ హృదయము మొట్టమొదటిగా సిద్ధపరచబడిన హృదయముగా ఉండాలి. అలాంటి సిద్ధపరచబడిన సమయం ఏంటో తెలుసా?
ఆరాధన పాటలు, ఆరాధన వర్తమానం, ఆరాధన సమయం. కాబట్టి ఈ యొక్క ఆరాధన సమయము నేను ఎంతగానో ప్రభువు మాటలు అంగీకరించే వ్యక్తిగా చేస్తుంది, ఆ ప్రభువు మాటలకు విధేయత చూపించే వ్యక్తిగా చేస్తుంది, ప్రభువు కొరకై జీవించే వ్యక్తిగా నిన్ను మార్చివేస్తుంది. ఇలాంటి మార్పు కలగడం లేదంటే కారణం ఏంటో తెలుసా? హృదయాలు సిద్ధపరచబడినవిగా ఉండడం లేదు. కారణం ఏంటి అంటే ఉదయకాలమున మనం ఆరాధనకు రావడం లేదు. కాబట్టి ఈ సంగతి గ్రహించుదాం. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, సిద్ధపరచబడిన హృదయం అనేది ఎంతో అవసరము. కనుక ఈ రహస్యాన్ని మనం గుర్తించగలిగితే నిజంగా మనం ఎంతగా ఆత్మీయంగా మనము బలపరచబడతాం, మార్పు చెందుతాం, ఉన్నతమైన స్థితికి రాగలం. ఇదే దేవుని యొక్క భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి రహస్యం. ఆది సంఘంలో పాటలు పాడకముందే మందిరంలోని అందరూ పరిగెత్తుకుని వచ్చేవారు. అందుకనే వారి జీవితాలు అంత విజయవంతమైన జీవితాలుగా ఉంటూ వచ్చినాయి, మార్చబడిన జీవితాలుగా ఉంటూ వచ్చినాయి. కానీ ఈ దినాల్లో ఎంతోమంది మందిరానికి వస్తుంటారు, కానీ ఏమాత్రము ఆ దినాల్లో ఉన్న ఆ ఉజ్జీవం లేదు, ఆ తీవ్రత లేదు, ఆ యొక్క కార్యాలు లేవు. కారణం ఏంటి అంటే వింటున్నాం, వదిలేస్తున్నాం. వింటున్నాం, హృదయంలోనికి వెళ్తుంది, అది అదేవిధంగా బయటికి రీబౌన్స్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంది. బాల్ కొడితే గోడకు బాల్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా దేవుని మాట లోపలికి వెళ్తున్నాయి, అదేవిధంగా తిరిగి బయటపడుతున్నాయి. కాబట్టి కారణం ఏంటి అంటే హృదయము మెత్తనిదిగా చేయబడడం లేదు, హృదయము మంచి నేలగా సిద్ధపరచబడి లేదు, హృదయము కఠినమైపోయినదిగా ఉంటున్నది. కాబట్టి నిజంగా ఆరాధనలో ఎవరైతే పాలు పొందుతారో ఆ పాటలు విని వారి హృదయం మెత్తనిదిగా ఉంటుంది, విశాలమైనదిగా ఉంటుంది, దున్నబడిన నేలగా ఉంటుంది, ఎంతో దీనం చేయబడిన హృదయముగా ఉండగలుగుతుంది. కాబట్టి ఈ ఆత్మీయ మేలును గుర్తించండి. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, ఉదయకాలమున 9:30 కల్లా మనం మందిరంలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. అనేక మార్లు నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు హాస్పిటల్లోనే స్నానం చేసి మందిరానికి వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ప్రేమైన సహోదరి మనం మనం ఆశతో ఉండాలి. ఆ విధంగా మనం మందిరానికి రావాలి, అలాంటిది మనం నేర్చుకోవాలి. మన సంఘాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ మాటలు, కానీ ఇది ఏమాత్రం ఫలించడం లేదు. ఇప్పుడైనా అంత్య దినాల్లో మనం నేర్చుకుందాం ఈ పాఠం. మనము పాటలు పాడే సమయానికి మనము రాగలిగితే నిజంగా మనం ఎంతో ఆశీర్వదించబడతాం. అత్యవసరం ఉండి, పనులుండి, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వారికి సహాయం చేస్తాడు. కాబట్టి ఏ పని లేకుండా నిర్లక్ష్యంగా గనక మీరుంటే దేవునికి మీరు లెక్క చెప్పవలసిన అవసరం ఉంటున్నది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం.